పితృకుల దోషాన్ని గురువు ఇస్తుందా? చాలా మంది పండితులు గురువు కోటి దోషాలని తొలగిస్తారంటుంటే మీరు పితృకుల దోషాన్ని ఇచ్చే గ్రహము గురువు అంటున్నారే. అవును, నిజమే. ప్రాక్టికల్గా మీ జాతకాలని ముందర పెట్టుకోమంది. అందుకే గురువు పుట్టినటువంటి నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది. మనం ఏ విధంగానైతే దేవతల నుండి మనం కూడాను ఏ విధంగా పుట్టామో అప్పుడు జరుగుతున్న నక్షత్రాన్ని వారి యొక్క జన్మ నక్షత్రంగా చెప్పుకుంటున్నామో ఆ విధంగానే గురువు అనే గ్రహము పుట్టినప్పుడు ఏర్పడుతున్నటువంటి నక్షత్రమే పుష్యం అనే నక్షత్రం. మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చెప్తామంటే పుష్యమి, విశాఖ, శతభిష ఈ 3 నక్షత్రాల యొక్క సమూహము రాహు యొక్క కర్మ రిజిస్ట్రీని తెలియజేస్తుంది. అప్పుడు రాహు కర్మను తెలియజేసే నక్షత్ర సమూహాలు ఇవి. ఒక కుటుంబంలో పుష్యమి నక్షత్రంలో ఎవరైనా పుడితే అదే కుటుంబంలో శతభిష నక్షత్రం గాని, విశాఖ నక్షత్రము రాశిపడి నక్షత్రం గాను, లగ్నా పాయింట్ పడి నక్షత్రం గాను, లగ్నాధిపతి పడి నక్షత్రం గాను ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే అది వంశ పరంపర, రాహు కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వంశ పరంపర. దీన్ని డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ అంటారు అని అంటుంటాం. అవునండి, మా అబ్బాయి పుష్యంలో పుట్టారండి, కానీ మిగిలిన వాళ్ళు ఎవరు పుట్టలేదండి శతభిషంలో కానీ విశాఖలో అంటే మీకు జాతకాలు చూడడం రాదు. మీరు రాశిపై నక్షత్రం మాత్రమే పట్టుకుని వేలాడుతున్నారు. లగ్నా పాయింట్ పైన నక్షత్రము చూడండి, లగ్నాధిపతి పైన నక్షత్రము చూడండి. వీటిలో కంపల్సరీగా కనెక్ట్ అయి ఉంటాయి. ఒకరు శతభిష నక్షత్రంలో పుడితే మిగిలిన 2 నక్షత్రాలైన పుష్యమి, విశాఖ నక్షత్రాల్లో పుట్టాల్సిందే ఆ వంశంలో. లేదా పుట్టి ఉంటారు, లేదా పుట్టబోతారు. ఒకవేళ ఒకరు విశాఖ నక్షత్రంలో పుడితే అదే కుటుంబ పరంపరలో పుష్యమి గాని శతభిష నక్షత్రాలు కనెక్ట్ అవుతాయి. అలా కనెక్ట్ కాకపోతే మొదట విశాఖ నక్షత్రంలో పుట్టారు అని చెప్పబడే జాతకమే తప్పు. ఇవన్నీ కూడా మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీలో చెప్తాం, కన్సల్టెన్సీలో చెప్తాం. అప్పుడు పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో ఒక కుటుంబ పరంపరలో పుడుతూ ఉన్నారంటే ఆ కుటుంబానికి, ఆ వంశ పరంపరకి పితృకుల దోషము ఉంది అని ఇండికేట్ చేస్తాయి ఆ 3 నక్షత్రాలు.